Brought to you by V-Guard. అసలే 18వ తేదీ నుంచి నామినేషన్లు మొదలవుతున్నాయి. సో ఏ ఆట ఆడినా ఈ 4-5 రోజులే. ఆ తర్వాత బీఫామ్ ఎవరి చేతిలో పడుతుందో వాళ్లే అభ్యర్థులు. అప్పటిదాకా అందరూ ఆశావాహులే. మ్యూజికల్ చైర్స్ ఆట తెలుసుగా, తెలుగులో కుర్చీలాట అంటారు. ఆఖరున ఒకే కుర్చీ మిగులుతుంది, కానీ పోటీలో ఇద్దరుంటారు. సేమ్ అదే కుర్చీలాట కనిపిస్తోంది కూటమిలో. ఒక్క సీటులో ఇద్దరు ఖర్చీఫ్లు వేసుకుని తగులాడుకుంటున్నారు. అధిష్టానం ఎంత నచ్చజెప్పినా ఇప్పటికీ టికెట్ కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు. బుజ్జగింపులు, పార్టీ పదవులకు సైతం లొంగకపోవడంతో చేసేది లేక సీట్లు మారుద్దామా అనే ఆలోచనలో పడ్డాయి కూటమి పార్టీలు. సీట్లు మార్చే ఆలోచనే లేకపోతే 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మళ్లీ దానిపై చర్చలెందుకు చేస్తారు? మొన్న చంద్రబాబు నివాసంలో 3 పార్టీల నేతలు సమావేశమైందే సీట్ల మార్పు గురించి అనే చర్చ జరిగింది. ఒకవేళ సీట్లు మార్చకుండా అలాగే ఎన్నికలకు వెళ్తే గనక టీడీపీ నేతలే రెబల్స్ గా మారి సొంత పార్టీ వారినే ఓడించే ప్రమాదమూ లేకపోలేదు. సో కూటమి పార్టీల్లో ఇప్పుడదే టెన్షన్ కనిపిస్తున్నట్టుంది. మరి మార్పులకు బీజేపీ, జనసేన అంగీకరిస్తాయా? మీ సీటు మాకిచ్చేయండి అని అడగ్గానే బీజేపీ ఒప్పుకుంటుందా? సపోజ్ రాజమండ్రి ఎంపీ సీట్నే తీసుకుందాం. ఇక్కడ కూటమి అభ్యర్థిగా పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. ఇది తీసుకుందాం. ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్? జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. దాన్ని V-Guard తో కాపాడుకోండి. V-Guard, India's #1 stabilizer. ఇదే రాజమండ్రి లోక్సభ పరిధిలో అనపర్తి అసెంబ్లీ స్థానం కూడా ఉంది. అక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టికెట్ కోసం అలుపెరగని ఫైట్ చేస్తున్నారు. అక్కడ గాని నల్లమిల్లి రెబల్ గా మారినా లేదా సహకారం ఇవ్వకుండా కామ్గా ఉండిపోయినా ఆ ఇంపాక్ట్ రాజమండ్రి లోక్సభ స్థానంపై పడుతుంది. గతంలో రాజమండ్రి ఎంపీ సీటులో టీడీపీ గెలవకపోవడానికి అనపర్తి కారణమని బీజేపీ చెవిన పడేస్తున్నారు. ఈ లాజిక్ ను ఈ మధ్య బాగా ప్రచారం చేస్తోంది టీడీపీ. అలాంటప్పుడు ఒక్క అసెంబ్లీ సీటు కోసం ఎంపీ స్థానం పోగొట్టుకోవడం అవసరమా అని బీజేపీ ఆలోచిస్తుందా లేదా? ఖచ్చితంగా ఆలోచిస్తుంది. అలాంటప్పుడు సీటు మార్పు ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అనపర్తి టికెట్ టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందట. ఇదే సందర్భంలో కుండ మార్పిడి జరుగుతోంది. అంటే అనపర్తికి గాను తంబళ్లపల్లి అసెంబ్లీ సీటు ఇస్తామన్నారట. ఇక ఉండి టీడీపీకి టీడీపీనే పోటీ. ఇక్కడ సహజంగా సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఎక్కువ బలం ఉంటుంది. కానీ మాజీ ఎమ్మెల్యే కూడా భారీ అనుచరగణ ఉంది. ఇద్దరు బలమైన నేతలే. అయినా సరే ఎమ్మెల్యే రామరాజుకే టికెట్ ఇచ్చారు చంద్రబాబు. దీంతో శివరామరాజు ఎదురు తిరిగారు. రెబల్ గా పోటీలో ఉంటున్నారు. పిట్టపోరు పిల్లి తీర్చినట్టు ఇద్దరు రాజుల మధ్య రఘురామకృష్ణరాజు ఎంట్రీ ఇచ్చారు. మీరిద్దరూ కాదు, అభ్యర్థి నేను అనేలా వ్యవహరిస్తున్నారు. నామినేషన్ వేయడం పక్కా అని రఘురామకృష్ణరాజు ఆయనకాయనే అనౌన్స్ చేసేసుకున్నారు కూడా. ఒకవేళ మార్పులే ఉండకపోతే ఈ పాటికే రఘురామను సైలెంట్ గా ఉండమని అధిష్టానం చెప్పేది. రామరాజు వర్గీయులు అసలు నిరాహార దీక్షలే చేసేవారు కాదు. సో ఉండిలో సంథింగ్ అనేది పక్కా. ఒకవేళ ఉండిని కదిలించదలుచుకోకపోతే నర్సాపురం లోక్సభ స్థానాన్ని టచ్ చేయొచ్చు. ఆల్రెడీ బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ పేరు కన్ఫర్మ్ చేశారు. కానీ నర్సాపురంపై రఘురామకృష్ణరాజులో ఆశ పోలేదని చెప్పుకుంటుంటారు. ఏమో, అటు చేసి ఇటు చేసి నర్సాపురం మారచ్చేమో. కానీ బీజేపీలో లోక్సభ సీటు మార్పు అంత ఈజీగా జరగదు. అందుకే రఘురామ కోసం టీడీపీ ఓ ఆఫర్ ను ముందుంచిందని టాక్. రఘురామకు నర్సాపురం టికెట్ ఇస్తే బదులుగా ఏలూరు ఎంపీ టికెట్ బీజేపీకి ఇస్తామని చెప్పిందట. ఏలూరు ఎంపీ సీటు కోసం బీజేపీ నేత తపన చౌదరి పడుతోన్న తపన అంతా ఇంతా కాదు. సో ఇద్దరికీ న్యాయం జరిగినట్టుంటుందని లోలోన టాక్. V-Guard Air Coolers extra large cooling pads తో మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది. V-Guard Air Coolers, long lasting cooling. అనూహ్యం, ఎవ్వరూ ఊహించని మార్పు ఏంటంటే దెందులూరు నియోజకవర్గం. ఇక్కడ చింతమనేని ప్రభాకర్ కు టికెట్ కన్ఫర్మ్. ఆయన్ను మార్చేంత సాహసం టీడీపీ చేయదని చెప్పుకుంటుంటారు. కానీ మార్పులో భాగంగా దెందులూరు టికెట్ బీజేపీకి ఇవ్వడానికి సిద్ధపడ్డారట. అందుకు కారణం అనపర్తే. తంబళ్లపల్లిస్తే తామేం చేసుకుంటామని బీజేపీ ప్రశ్నిస్తూ ఉండడంతో
దెందులూరును టీడీపీ ఆఫర్ చేస్తోందని పొలిటికల్ సర్కిల్లో మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఏలూరు ఎంపీ సీటు ఇవ్వలేకపోతే గనక ఆ టికెట్ ఆశించిన తపన చౌదరికి దెందులూరిచ్చి బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాయి టీడీపీ అండ్ బీజేపీ. మార్పుల జాబితాలో మాడుగులు కూడా ఉంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాద్ పేరు ప్రకటించినప్పటికీ బండారు సత్యనారాయణమూర్తి పట్టు వీడ్డలేదు. అటు గవిరెడ్డి రామానాయుడు సైతం పైలా ప్రసాద్ కు సపోర్ట్ చేసేది లేదని చెప్తున్నారట. ఇక చేసేది లేక బండారు సత్యనారాయణమూర్తికే టికెట్ ఇవ్వాలనుకుంటున్నారట. ఓవరాల్ గా ఒక చోట సీటు మారుస్తున్నారంటే దానర్థం 2 చోట్ల మార్పనే. అనపర్తి టికెట్ టీడీపీకి ఇవ్వడం అంటే మీనింగ్ బీజేపీకి మరో చోట సీట్ ఇవ్వడమే. నర్సాపురం తీసుకుంటే ఏలూరు ఇచ్చేయాలి అదన్నమాట లెక్క. అంటే రాబోయే కొన్ని గంటల్లో ఇలాంటి మార్పు చేర్పులు, షాకింగ్ ప్రకటనలు వినేందుకు కూటమి పార్టీల నేతలు సిద్ధంగా ఉండాలన్నమాట. Brought to you by V-Guard.